మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు గత సంవత్సరం అంతా కూడా మనల్ని తన యొక్క రెక్కల క్రింద కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్య ధ్యానాలు వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ఈ నూతన సంవత్సరం యొక్క శుభములు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ కొరకు దాచి ఉంచినటువంటి సమస్తమైనటువంటి మేలులతో, కాపుదలతో, ఆశీర్వాదము, ఐశ్వర్యాలతో నింపాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఈ నూతన సంవత్సర వాగ్దానము శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. అవును ప్రియులారా, ఈ లోకస్తులు చూపేటువంటి ప్రేమ తాత్కాలికమైనది, స్వార్థంతో కూడుకున్నటువంటిది. అవసరము వరకే ప్రేమ నటిస్తారు, కానీ అవసరము తీరిపోయిన తర్వాత నీవెవరవో నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మన దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి నూతన సంవత్సర వాగ్దానం ఏంటంటే, నా యొక్క ప్రేమ ఈ లోకస్తులు చూపించేటువంటి ప్రేమ కాదు, కానీ నేను చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమలో త్యాగం ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో స్వార్థం అనేది లేదు, కానీ సమృద్ధి ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో కాపుదల ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో భద్రత మనకు ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు కూడా నింపబడి ఉన్నాయి ప్రియులారా. అటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. ఈ లోకంలో అంతగా మనల్ని ప్రేమించేటువంటి వారు ఎవరు కూడా లేరు ప్రియులారా. యేసుక్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమించారంటే, తన యొక్క ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మనందరి కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, సొగసును పోగొట్టుకున్నాడు, తన యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను ధనవంతుని చేయడానికే ధనవంతుడైనటువంటి ఆయన రిక్తునిగా, ఏమీ లేనటువంటి వాడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. నిజానికి మన యొక్క స్థితిని గమనించినప్పుడు, దేవుని పోలికలో సృజించబడినటువంటి మనము దేవుని యొక్క మాటకు అవిధేయులై ఈ లోకంలో మనకిష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ, మన యొక్క శరీరాశలను నెరవేర్చుకుంటూ, జీవపడంబాన్ని నెరవేర్చుకుంటూ, మన యొక్క నేత్రాశలను నెరవేర్చుకుంటూ పాపానికి దాసులై నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళవలసినటువంటి వారము, నిత్యమైనటువంటి మరణానికి వెళ్ళవలసినటువంటి వారము. కానీ దేవుడు మనల్ని ఆ విధంగా చూస్తూ ఉండలేదు. కానీ తన యొక్క అనాది కాల ప్రణాళిక చొప్పున ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను హక్కున చేర్చుకున్నాడు. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు మాత్రమే ప్రియులారా. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి జీవింపచేయడానికి, ఆయనతో సహవాసము చేసుకోవడానికే యేసుక్రీస్తు తన యొక్క ప్రేమను చూపించి ఆయన కల్వరి శిలువలో మన కొరకు తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించాడు ప్రియులారా. కాబట్టి ఇటువంటి ప్రేమ చూపించినటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక దేని విషయం కూడా మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుని ప్రేమలోనే సమస్తము కూడా కలిగి ఉన్నవి. ఎంత కలిగి ఉన్నాయంటే, మరణ స్థితి నుంచి కూడా తప్పించగలిగినటువంటి ప్రేమ యేసుక్రీస్తు మన పట్ల చూపించాడు. కాబట్టి ఈ లోకంలో దేనిని గురించి కూడా మనం చింతించాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు. అయితే ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పొందుకోవాలంటే, నూతన సంవత్సరంలో ఆయన వద్దకు వచ్చినటువంటి వారుగా, ఆయనతో ఉన్నటువంటి వారుగా నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడాలి. ఎలాగ మార్చబడతామంటే, ఆయన సన్నిధిలో మన ప్రతి అవిధేయత ఒప్పుకోవటం ద్వారా పాత జీవితం అంతా కూడా గతించిపోయి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి మనసు కలిగిన వారుగా, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం ఆయన సన్నిధిలో జీవించినప్పుడు ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పొందుకుంటాం. ఈ గతించిపోయినటువంటి ఇన్ని సంవత్సరాలు ఒకవేళ మన జీవితము మన ఇష్టం వచ్చినట్టు జీవించామేమో. అయితే దేవుడు తన యొక్క 2 చేతులను చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నేను కల్వరి శిలువలో వేలాడాను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను హక్కున చేర్చుకోవాలని ఆశిస్తున్నాను అని చేతులు చాపుతున్నాడు. మనం ఆ చేతులను కనుక అంగీకరించినట్లయితే, ఆయన సన్నిధికి చేరినట్లయితే, ఇక ఏ భయం కూడా, ఏ చింత కూడా, ఏ దిగులు కూడా లేకుండా సమస్తాన్ని కూడా ప్రభు మన జీవితంలో ఈ 2024వ సంవత్సరంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన చేతులతో నీ చేతులను కలపడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?
ఆయన అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమ నేను చూపించేది. కాబట్టి ఆయన హస్తాల్లో మనం దాక్కుందాము. 23 వరకు కాపాడబడ్డాము. 24లో కూడా మనం సజీవ లెక్కలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన చేతిలో మన చేయి కలుపుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానన్నావు ప్రభా. మీ ప్రేమను నైనా మేము గుర్తెరిగిన వారుగా మీ సన్నిధికి వచ్చినైనా మా ప్రతి అవిధేయత ఒప్పుకొని 24వ సంవత్సరంలో మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి సమస్తమైనటువంటి మేలులకునైనా పొందుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.